students. Good morning all of you. Today I am going to discuss about the topic aquaculture management లో ఉండేటువంటి యూనిట్ 1 దాంట్లో ఉండేటువంటి బంద్ బ్రీడింగ్ గురించి చెప్పుకుంటాం. అయితే ఇప్పటి వరకు జువాలజీ క్లస్టర్ పేపర్స్ అన్నది ఒక ఐడియా అనేది మనకు వచ్చింది. అంటే మెయిన్ పేపర్ ఇమ్యూనాలజీ 7th పేపర్, B1 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్, B2 ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్, B3 పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. అయితే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు నుంచి B2 పేపర్ ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్లో వీటి గురించి సిలబస్ టాపిక్స్ వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుని యూనిట్ 1లో ఉండేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ యూనిట్ 1లో బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్. యూనిట్ 2 వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. యూనిట్ 3 ఫీడ్ మేనేజ్మెంట్. యూనిట్ 4 డిసీజ్ మేనేజ్మెంట్. లాస్ట్ యూనిట్ 5 ఇక్కడ రాస్తున్నాను. యూనిట్ 5 ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్. సో ఇందులోనే ఇంకొక సబ్ టాపిక్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్. ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఫిషరీ ఎక్స్టెన్షన్ ఫిష్ జెనెటిక్స్ థర్డ్ వన్. జెనెటిక్స్. సో టోటల్గా సిలబస్ ఇది. టోటల్గా ఓవరాల్గా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో యూనిట్ 1 కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్. అందులో సబ్ టాపిక్స్ వచ్చేసరికి 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో
బంద్ బ్రీడింగ్, టైప్స్ ఆఫ్ హ్యాచరీస్, హ్యాచరీ మేనేజ్మెంట్. హ్యాచరీ మేనేజ్మెంట్లో పీనియస్ మోనోడాన్ అంటే ఒక ఫ్రాన్స్ గురించి, జైంట్ ఫ్రెష్ వాటర్ ఫ్రాన్, వాటి గురించి 4 టాపిక్స్ గురించి బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్లో ఈ టాపిక్లో నేర్చుకుంటాం. సెకండ్ వన్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇక్కడ వాటర్ క్వాలిటీ అండ్ సాయిల్ క్యారెక్టర్స్ సూటబుల్ ఫర్ ఫిష్ అండ్ ష్రింప్ కల్చర్. ఫ్రాన్స్ని కల్చర్ చేయడానికి, ఫిష్ని కల్చర్ చేయడానికి వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, సాయిల్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంది అన్నది ఒక టాపిక్ గురించి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిజన్, ఒకవేళ ఆక్సిజన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి. నెక్స్ట్ వన్ లైనింగ్ మెటీరియల్స్, ఎరేషన్ అండ్ ఎమర్జెన్సీ ఎరేషన్, ఇందులో కూడా 4 టాపిక్స్ సబ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. తర్వాత యూనిట్ 3 ఫీడ్ మేనేజ్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. లైవ్ ఫుడ్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ష్రింప్ లార్వల్ న్యూట్రిషన్, లార్వల్ స్టేజ్లో ఉండేటువంటి ష్రింప్స్కి ఏ విధమైనటువంటి న్యూట్రిషన్ ఇస్తారు దాని గురించి. సప్లిమెంటరీ ఫీడ్స్, టైప్స్ ఆఫ్ ఫీడ్స్, ఫీడ్ ఫార్ములేషన్, ఫీడింగ్ స్ట్రాటజీస్, ఈ 4 సబ్ టాపిక్స్ గురించి యూనిట్ 3లో డిస్కస్ చేసుకుంటాము. యూనిట్ 4లో ఫీడ్ మేనేజ్మెంట్, ఇందులో కూడా టోటల్గా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. డిసీజ్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, ప్రొఫైలాక్సిస్, హైజీన్ అండ్ థెరపీ ఆఫ్ ఫిష్ డిసీజెస్, స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఇథియాలజీ సిమ్టమ్స్, ఇథియాలజీ సిమ్టమ్స్, ఫిష్ డిసీజెస్ ఇన్ ఫిష్ పాండ్స్, ష్రింప్ డిసీజెస్ ఇన్ ష్రింప్ పాండ్స్. ఈ 5 సబ్ టాపిక్స్ గురించి యూనిట్ 4లో డిస్కస్ చేసుకుంటాం. యూనిట్ 5 వచ్చేసరికి అందులో మరలా మేజర్గా 2-3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్. సో ఇందులో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే టోటల్గా ఫస్ట్ యూనిట్లో 4, సెకండ్ యూనిట్లో 4, థర్డ్ యూనిట్లో 4, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్లో 5 సబ్ టాపిక్స్ అనేవి దీనిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లో యూనిట్ 1 పార్ట్ 1 గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్ 1లో పార్ట్ 1. సో ఫస్ట్ ఎస్సే రైట్ ద డీటెయిల్స్ ఆఫ్ బంద్ బ్రీడింగ్, డిస్కస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్. సో పార్ట్ 1 బంద్ బ్రీడింగ్ గురించి. బంద్ బ్రీడింగ్. సో ఇక్కడ ఒకసారి డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఏవైతే కార్ప్ ఫిషెస్ ఉంటాయో, కార్ప్ ఫిషెస్, మేజర్ కార్ప్స్, చైనీస్ కార్ప్స్, క్యాట్ ఫిషెస్, ఇలా టైప్స్ ఉంటాయి అందులో. ఈ కార్ప్ ఫిషెస్ని ఆర్టిఫిషియల్ పాండ్స్ కన్స్ట్రక్షన్ చేసి దానిలో వాటిని కల్చర్ చేయడాన్ని ఏమంటాము అంటే బంద్ బ్రీడింగ్ అంటాము. సో చూద్దాం.
కార్ప్ ఫిషెస్ జనరల్లీ బ్రీడ్ ఇన్ దైర్ న్యాచురల్ సరౌండింగ్స్. కార్ప్ ఫిషెస్ అనేవి న్యాచురల్ సరౌండింగ్స్, వాటి చుట్టూతా ఉండేటువంటి న్యాచురల్గా ఉండేటువంటి చెరువులలో అవి బ్రీడింగ్ అనేవి చేయడం జరుగుతుంది. సో బ్రీడింగ్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ స్ప్రింగ్, అంటే రీప్రొడక్షన్ అనేది జరిగి దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం. సో న్యాచురల్గా ఉండేటువంటి ప్లేసెస్లో, చుట్టూతా ఉండేటువంటి ప్లేసెస్లో ఈ కార్ప్ ఫిషెస్ అవి బ్రీడ్ చేయడం జరుగుతుంది. ఏ పీరియడ్స్లో అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్స్ అంటే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వీటిలో రిప్రొడక్టివ్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి అప్పుడు బ్రీడింగ్ అనేది జరుపుకుని స్పాన్ అంటే ఫింగర్ లింగ్స్లో చిన్న ఆఫ్ స్ప్రింగ్స్ని ఫామ్ చేయడం, అవి స్పాన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ విత్తనం పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆఫ్ స్ప్రింగ్స్, ఫింగర్ లింగ్స్, సో వీటిని అదర్ స్టేట్స్, ఎక్కువ దూరం ఉండేటువంటి ప్రదేశాలకు వీటిని ట్రాన్స్పోర్ట్ చేయలేము. అంటే ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మార్టాలిటీ రేట్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. సో డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఫిష్ యొక్క ప్రొడక్షన్ ఏమవుతుంది, అది డిక్రీజ్ అయిపోతుంది, మార్టాలిటీ రేట్ డిక్రీజ్ అయిపోతుంది, ఫిషెస్ అని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి టు మేక్ దిస్ ప్రాసెస్ ఈజీగా చేయాలి అంటే సైంటిస్టులు కొన్ని రీసెర్చ్లు జరిపి వాళ్ళు ఒక మెథడ్ గురించి చెప్పడం జరిగింది. సో ఆ మెథడ్ ఏంటి అంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్. వాళ్ళు అంటే ఆర్టిఫిషియల్ పాండ్స్, కృత్రిమంగా చెరువులను తయారు చేసి వాళ్ళు అందులో ఈ ఫిషెస్ను కల్చర్ చేయడం. సో కల్చర్ చేయడం అని చెప్పొచ్చు. అయితే ఈ సాధారణంగా జనరల్గా ఏ ఫిషెస్ను ఈ ఆర్టిఫిషియల్ పాండ్స్లో కల్చర్ చేస్తారు అంటే మేజర్ కార్ప్స్, చైనీస్ కార్ప్స్ అండ్ క్యాట్ ఫిషెస్. మేజర్ కార్ప్స్, చైనీస్ కార్ప్స్, క్యాట్ ఫిషెస్, ఈ ఫిషెస్ని వీళ్ళు ఎక్కువగా కల్చర్ చేయడం జరుగుతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ని వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్రీడింగ్ ఇన్ కార్ప్స్. Factors influencing breeding in carps. సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి కార్ప్ ఫిషెస్లో బ్రీడింగ్ జరిపేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్, ఫ్లోయింగ్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ఫ్లో. సో ఏదైతే ప్రవహించేటువంటి నీరు ఉంటుందో ఆ నీరు యొక్క ఫ్లోటింగ్, అది నీరు ప్రవాహ వేగం కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫ్లడ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ క్రాప్ ల్యాండ్స్. సో ఎప్పుడైతే వరదలు వస్తాయో వరదలు వచ్చినటువంటి నీరు ఈ పంట పొలాల్లోకి వస్తుంది. ఈ పంట పొలాల ద్వారా ఈ ఫ్లడ్ వాటర్ అనేటువంటిది చెరువుల్లోకి రావడం ద్వారా కూడా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, సరౌండింగ్స్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ అనేది చుట్టూతా ఉండేటువంటి టెంపరేచర్ అనేది 24 to 32 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండాలి. అలా
ఉంటేనే ఈ బ్రీడింగ్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాటర్లో ఆక్సిజన్ అనేది ఎంత ఉంది అంటే మోర్ క్వాంటిటీస్ ఆఫ్ ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఎంత క్వాంటిటీలో ఆక్సిజన్ అనేది ఉందో చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, లైట్ అండ్ pH చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, టర్బిడిటీ ఆఫ్ వాటర్ యొక్క పారదర్శకత ఏ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, క్లౌడీ స్కై, రైన్స్, క్లౌడీ స్కై మేఘావృతం అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది కదా, సో అది. నెక్స్ట్ వన్, ఫ్లడ్ వాటర్ ఎంటరింగ్ ద రివర్స్, వరద వల్ల వచ్చేటువంటి నీరు రివర్స్లోకి ఎంటర్ అవ్వడం. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఫిషెస్ను మోటివేట్ చేస్తాయి, బ్రీడ్ జరపడానికి ఎక్కువగా మోటివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కార్ప్ ఫిషెస్ని బ్రీడింగ్ చేసేటప్పుడు, ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్లో కల్చర్ చేసేటప్పుడు సో పార్ట్స్ని ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేసి సో వాటర్ అనేది ఫ్లో అయ్యేలా ఉంటే కనుక అక్కడ బంద్ బ్రీడింగ్ అనేది బాగా జరగడం జరుగుతుంది. అయితే ఈ బంద్ బ్రీడింగ్ అనేది ఎక్కువగా బీహార్ అండ్ బెంగాల్ ప్లేసెస్లో ఎక్కువగా చేస్తారు. బంద్ బ్రీడింగ్ బీహార్ అండ్ బెంగాల్ ఈ ప్లేసెస్లో వీళ్ళు ఎక్కువగా చేయడం జరుగుతుంది, ఎక్కువగా చేస్తారు. సో నెక్స్ట్ వన్, సో సమ్ ఫిషెస్ న్యాచురల్లీ బ్రీడ్ ఇన్ పాండ్స్ బట్ ఆర్ టు బి ఇండ్యూస్డ్ ఫర్ బ్రీడింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్. కొన్ని ఫిషెస్ని ఆర్టిఫిషియల్ పాండ్స్లోనూ కల్చర్ చేస్తారు, న్యాచురల్ పాండ్స్లోనూ కూడా కల్చర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ బన్స్. మెథడ్స్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ బన్స్. మెథడ్స్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ బన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఆర్టిఫిషియల్ పాండ్స్ని స్టిమ్యులేట్ చేసి, సో అంటే రివర్ రైన్ కండిషన్స్ని స్టిమ్యులేట్ చేసి సో బన్స్ని ఆర్టిఫిషియల్గా కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వన్, ఈ బంద్ బ్రీడింగ్ని ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు డిస్క్రైబ్ చేశారు అంటే ముఖర్జీదాస్ గుప్తా అండ్ మజుందర్. ముఖర్జీదాస్ గుప్తా మజుందర్ వీళ్ళు 1944లో ఫస్ట్ టైం వీళ్ళు బంద్ బ్రీడింగ్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, అంటే వీళ్ళు బంద్ని కన్స్ట్రక్షన్ చేయడానికి సూటబుల్ ఎంబాంక్మెంట్, చుట్టూతా ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో, సూటబుల్గా ఉందో లేదా, వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాటర్ సోర్సెస్ సూటబుల్గా ఉన్నాయా లేదా, వీళ్ళు ఏరియా అనేది ఎలా ఉంది అన్నది వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. చూసుకుని అక్కడ ఉండేటువంటి రివర్ వాటర్ను ఒకసారి వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసి సూటబుల్ సబ్స్ట్రాటమ్, అక్కడ ఉండేటువంటి ప్రాంతం సర్ఫేస్ కండిషన్ ఎలా ఉంది, వీళ్ళు కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి బన్స్ అనేవి ఎక్కువగా లార్జ్లీ లొకేటెడ్ ఇన్ మిడ్నాపూర్ అండ్ బాంకురా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ చిత్తూర్పూర్ డిస్ట్రిక్ట్స్ మధ్యప్రదేశ్. ఇలాంటివి ఎక్కడ ఉంటున్నాయి ఎక్కువగా అంటే ఇలాంటి బన్స్ మిడ్నాపూర్ అండ్ బాంకురా, నెక్స్ట్ వన్
చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ మధ్యప్రదేశ్. సో మిడ్నాపూర్ అండ్ బాంకురా, వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి మిడ్నాపూర్ అండ్ బాంకురా అండ్ చిత్తూర్పూర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇలాంటి బన్స్ను వీళ్ళు ఎక్కువగా కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే బన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. బన్స్లో 2 టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటవి అంటే వెట్ బన్స్ అండ్ డ్రై బన్స్. వెట్ బన్స్, సెకండ్ వన్ డ్రై బన్స్. వెట్ బన్స్, డ్రై బన్స్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు వెట్ బంత్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఎప్పుడూ కూడా ఫ్లోయింగ్ వాటర్ అనేది వస్తూ ఉండాలి. ఫ్లోయింగ్ వాటర్ అనేది అందులోకి రావడం జరుగుతుంది. ఇది లోతు తక్కువగా ఉండేటువంటి, అంటే లోతు తక్కువగా ఉండి ఈ రివరైన్ వాటర్స్ దగ్గర వీటిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నదీ తీరములకు ఎక్కువగా వరద నీరు వస్తూ ఉంటుంది కదా, ఆ ప్లేసెస్లో ఈ వెట్ బన్స్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్లేస్లో ఏమవుతుంది, 3 వైపులా కూడా తీరం అనేది ఉంటుంది, 4వ వైపు మాత్రమే ఈ వాటర్ అనేది తెరుచుకొని ఉంటుంది. అంటే ఒక జలభాగం అనేది తెరుచుకుని ఉంటుంది. అంటే ఈ చెరువులోకి వెళ్ళినప్పుడు కూడా ఫ్లోయింగ్ వాటర్ వచ్చేటట్టుగా ఇది ఉండడం జరుగుతుంది. అంటే లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇయర్ అంతా కూడా ఇందులో నీరు అనేది ఉంటుంది. సో ఈ అంచు భాగాన్ని, చెరువు నిండినప్పుడు ఈ అంచు భాగాన్ని ఏమంటారు అంటే మోన్ అంటారు. మోన్ అంటారు. ఎప్పుడైతే చెరువు నిండిపోతుందో, సో నీరు, ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది, దాన్ని బూలాన్ అంటారు. అయితే ఈ బూలాన్ అనేటువంటి ప్లేస్ దగ్గర బ్యాంబూ స్టిక్స్తో కానీ లేదా ఇనుప చువలతో కానీ లేదా ఒక జల్లెడ వంటి నిర్మాణాన్ని కానీ అక్కడ పెడతారు. ఎందుకంటే విత్తనం ఫిషెస్ ఏవైతే స్మాల్ సైజులో ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి బయటికి పోకుండా ఉండడానికి ఇలాంటివి వాటికి పెట్టడం జరుగుతుంది. అంటే ఈ వెట్టబంద్ అంటే ఏంటి, నదీ తీరానికి ఇది దగ్గరగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వన్, ఇయర్ అంతా కూడా వాటర్ అనేది ఉంటుంది. సో దాని 3 వైపులా కూడా నదీ ప్రాంతం దగ్గర ఉండి ఒకవైపు నీరు అంటే ఫ్లోయింగ్ వాటర్ రావడానికి ఒకవైపు ఉండడం జరుగుతుంది. సో అంచు భాగాన్ని ఏమంటామంటే మోన్ అని. చెరువు ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు వాటర్ బయటకు పోవడానికి ఉండేటువంటి ప్లేస్ను బోలాన్ అని అంటారు. సో అయితే ఈ ఫిషెస్ ఈ పాండ్స్లో, ఈ టైప్ ఆఫ్ పాండ్స్లో ఏంటంటే బ్రీడింగ్ జరుపుకునేటువంటి ఫిషెస్ను, హెల్తీగా ఉండేటువంటి ఫిషెస్ను వీటిలో వేయడం జరుగుతుంది. ఇవి ఎప్పుడైతే రైనీ సీజన్లో వరద నీరు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు ఇవి స్పానింగ్ అనేది జరపడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డ్రై బన్స్. డ్రై బన్స్. సో డ్రై బన్ అంటే సో ఏదైనా చెరువుకి కూడా 4 రీజియన్స్ అనేవి ఉంటాయి. ఇటువైపున ఫ్రంట్, బ్యాక్ 4 రీజియన్స్ అనేవి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నప్పుడు వెట్టబందులు ఏంటి, 3 వైపులా కూడా తీర ప్రాంతం ఉంటుంది, ఒక ప్రాంతం ఫ్లోయింగ్ వాటర్ రావడానికి ఉంటుందని చెప్పుకున్నాం వెట్టబందులో. సో ఈ బంద్లో ఏంటంటే 3 వైపులా కూడా, సో ఇలా ఉంటుంది కదా, 4, 1, 2, 3, 4. సో 1, 2, 3 ఈ 3 వైపులా కూడా మట్టి సిమెంట్ గోడలతో కన్స్ట్రక్షన్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఒకవైపు మాత్రమే దానికి ఓపెన్గా ఉంచుతారు. అంటే ఫ్లోయింగ్ వాటర్ అనేది లోపలికి రావడానికి వీలుగా ఉండేటట్టుగా నిర్మిస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే స్పానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బన్స్ని స్పానింగ్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ బన్స్ని డ్రై చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ నింపుకొని అంటే వాటర్ని వేసుకుని స్పానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బన్స్ని డ్రై చేసేయడం జరుగుతుంది. సో
ఇక్కడ లోతు ఎక్కువగా ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్లో స్లూయాజ్ గేట్ అనేటువంటిది ఒక గేట్ పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ బంద్లోకి వాటర్ అనేది వెళ్ళడానికి వీలుగా ఉండడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ రైనీ సీజన్ వచ్చేటప్పుడు వస్తుందో, సీజన్ అనేది వస్తుందో, అప్పుడు వాటర్ అనేది బంద్లో ప్రవేశించేటట్టుగా చేస్తారనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా లార్జ్ ఫిషెస్ని దాంట్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ రీప్రొడక్టివ్ రేట్ ఎక్కువగా ఉంది, స్పానింగ్ అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది. అయితే ఈ డ్రై బండ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే 2.4 మీటర్స్ ఇంటూ 1.2 m ఇంటూ 0.3 m మెజర్స్తో, కొలతలతో వాటిని సిమెంట్ కుంటలుగా కానీ వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హ్యాపాస్లో కానీ వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫలదీకరణం చెందినటువంటి గుడ్లు, ఆ గుడ్లు వాటిని ఫ్రై అంటారు, చిన్నగా ఉంటాయి కదా, సో వాటిని ఇందులోకి చేర్చడం జరుగుతుంది. సో ఈ డ్రై బన్స్ని లార్జ్ ఫిషెస్ని నిల్వంచి స్టోర్ చేయడానికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ బ్రీడింగ్ అండ్ బ్రీడింగ్ టెక్నిక్స్. Conditions required for breeding and breeding technique. Breeding technique. సో ఏ కండిషన్స్ అనేవి బ్రీడింగ్ జరపడానికి కండిషన్స్ ఏవనేవి రిక్వైర్ కావాలో ఒకసారి చూద్దాం. అంటే ప్రజలకు అవసరమైనటువంటి పరిస్థితులను ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇక్కడ ఫ్లడ్ వాటర్ ఆఫ్టర్ హెవీ రైన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్రీడింగ్ ఇన్ బన్స్. వర్షం ఎక్కువ పడిన తర్వాత ఈ ఫ్లడ్ వాటర్ అనేది అందులోకి వెళ్ళేటట్టుగా ఫ్లో అయ్యేటట్టుగా వాటిని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ వన్, మేల్ అండ్ ఫీమేల్ యొక్క ఫిషెస్ యొక్క రేషియో అనేది ఎలా ఉండాలి అంటే 1:2. అంటే 2 ఫీమేల్ ఫిషెస్కి 1 మేల్ ఫిష్ అనేది ఉండేటట్టుగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎక్కువగా స్పానింగ్ అనేటువంటిది నైట్ టైం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కల్చర్ చేసేటప్పుడు ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, అయితే ఇక్కడ మెయిన్గా బ్రీడింగ్ అనేటువంటిది ఎర్లీ అవర్స్, అంటే ఉదయం టైంలో రోహు ఫిషెస్లో ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ వన్, మృగాల కట్లా ఫిష్లో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఈ స్పానింగ్ అనేది జరగడం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఈ రోహు సిరహైనస్ మృగాల ఇవి ఏం చేస్తాయంటే తక్కువ లోతు, అంటే 8 నుంచి 120 సెంటీమీటర్ లోతు, అంటే రోహు ఫిషెస్కి మృగాల అనేటువంటి ఫిషెస్ తక్కువ లోతు ఉంటాయి. అంటే ఏంటి, 8 నుంచి 120 సెంటీమీటర్ లోతు ఉండేటువంటి, అంటే మోన్స్ అని చెప్పుకున్నాం
ఆ మోన్స్ రీజియన్లో ఇవి ఎక్కువగా ఎగ్స్ని అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కట్లా ఫిషెస్ మాత్రం డెప్త్ ఆఫ్ వాటర్ అంటే బాటమ్ ఆఫ్ వాటర్ యొక్క బాటమ్ కిందుగా ఇది ఎగ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఫిషెస్ అనేటువంటివి మేల్ ఫిషెస్ ఫీమేల్ ఫిషెస్ని చేజ్ చేసి అవి ఒక ప్లేస్లో ఏం చేస్తాయంటే దాని యొక్క డోర్సల్ రీజియన్లో అవి ప్రెజర్ని కలిగిస్తాయి అన్నమాట. ప్రెజర్ని కలిగించినప్పుడు దాని యొక్క డోర్సల్ రీజియన్ నుంచి ఈ ఎగ్స్ అనేవి బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ర్యాపిడ్ని కలుగు చేస్తాయో అప్పుడు ఆ ర్యాపిడ్కి ఎగ్స్ అనేవి బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు స్పానింగ్ అనేది జరుగుతుంది. దీనికి పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి గ్రోత్ హార్మోన్ ఇవ్వడం ద్వారా కూడా ఎక్కువగా అవి స్పానింగ్ అనేవి జరపడం జరుగుతుంది. సో ఎక్కువగా ఈ ఎగ్స్ అన్ని కూడా ఎగ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ ఆల్ ఎట్ ఏ టైం. ఒకేసారి ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరగదు. ఆఫ్టర్ స్పానింగ్ అయిపోయిన తరువాత ఇవి చెరువుల్లోకి వెళ్ళి లోతుగా ఉండేటువంటి ప్లేస్లో ఇవి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఫ్లడ్ వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉండేటువంటి రిజర్వాయర్ని కన్స్ట్రక్షన్ చేసుకుని ఆ ప్లేస్ నుంచి పల్లపు భాగం వరకు కూడా పొడి చెరువులను ఏర్పాటు చేసుకుని వాటిలోకి వరద నీరు వచ్చేటట్టుగా చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ వన్, ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు వస్తాయో, ఈస్ట్ మాన్సూన్ పీరియడ్స్ ఎప్పుడైతే వస్తాయో, సో ఆ టైంలో ఏంటంటే స్పానింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని ఇద్దరు సైంటిస్టులు, ఎవరు అంటే గణపతి అండ్ చాకో అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు చెప్పడం జరిగింది. గణపతి, చాకో. సో ఇందులో గణపతి అండ్ అలిపుని అనేటువంటి సైంటిస్ట్ నైరుతి ఋతుపవనాల్లో స్పానింగ్ అనేవి జరపడానికి వస్తాయని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎక్కడైతే ఎత్తైన ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ నుంచి ఫ్లడ్ వాటర్ పడినప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చేటట్టుగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఇనార్గానిక్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేంద్రీయ పదార్థాలన్నీ కూడా సో అందులోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, బంద్లో ఎక్కువ పరిధీయ భాగం అనేది తక్కువ లోతుండడం వల్ల అవి రీప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బంద్ ఆర్టిఫిషియల్ బంద్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బంద్ యొక్క రీజియన్లో మట్టి అనేది చాలా మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా తొందరగా స్పానింగ్ అనేది జరపడానికి అనుకూలంగా ఉంటుంది. బంద్ పెద్దదిగా తక్కువ లోతు ఉండడం వల్ల ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఆక్సిజన్ ఉంటే ఫిషెస్ అనేవి ఆక్సిజన్ సఫికేషన్ రాకుండా అవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒకవైపు పల్లం, మిగతా 3 వైపులు కూడా ఎత్తైన భూమి ఉంచినట్లయితే సో వర్షపు నీరు అనేది బందుల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఏటవాలుగా ఉంచడం ద్వారా వర్షపు నీరు కిందికి జారిపోతుంది. కాబట్టి వర్షపు నీరు అనేది కిందకి రావడం జరుగుతుంది. సో కిందకి రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అది సేంద్రీయ పదార్థాలు అనే ఆర్గానిక్ సాల్ట్స్ అన్నీ కూడా బంద్లోకి రావడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ పేపర్ని స్టార్ట్ చేసాం. అది క్లస్టర్ B2 పేపర్. సో ఇందులో 5 యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 5 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్ బంధు బ్రీడింగ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ బంధు బ్రీడింగ్ మరలా ఒకసారి రివర్స్ చేసినట్లయితే బంధు బ్రీడింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఈ ఏవైతే జనరల్గా ఉండేటువంటి కార్ప్ ఫిషెస్ అవి అదేంటి న్యాచురల్గా ఉండేటువంటి పాండ్స్లో అవి స్పానింగ్ అనేది జరుగుతాయి. ఏ పీరియడ్లో అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్స్లో అవి స్పానింగ్ అనేది జరుపుకుంటాయి. సో ఈ స్పానింగ్ జరుపుకునే తర్వాత ఈ వీటిని కలెక్ట్ చేసుకుని వాటిని ఎక్కువ దూరం అనేది ప్రాపర్ కేర్ తీసుకోకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తే స్పాన్ అంతా కూడా మార్టాలిటీ రేట్ డిక్రీజ్ అయిపోతుంది, ఫిష్ యొక్క అంతా కూడా మార్టాలిటీ రేట్ డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా సైంటిస్టులు కొన్ని రీసెర్చెస్ చేసి బంద్ అనేటువంటి ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి బాండ్స్లో వీటిని స్పానింగ్ ఎలా జరపాలో వీళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి బంద్ బ్రీడింగ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఫ్లడ్ వాటర్ అనేది రివర్లోకి రావడం, నెక్స్ట్ వన్ వాటర్ యొక్క ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నా, లేదా లైట్ వాటర్ టర్బిడిటీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లౌడీ స్కై రైన్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బంద్ బ్రీడింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్పానింగ్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. సో ఎక్కువగా వీటిని బీహార్ అండ్ పశ్చిమ బెంగాల్ ప్లేసెస్లో బంద్ అనేది ఎక్కువగా చేస్తారనమాట. సో ఇక్కడ 2 types ఆఫ్ బంద్. ఇక్కడ ఫస్ట్ దీన్ని డిస్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరంటే ముఖర్జీ దాస్ గుప్తా, మజుందార్ 1944లో వీళ్ళు డిస్క్రైబ్ చేశారు. తర్వాత టైప్స్ ఆఫ్ బండ్స్ 2 types ఉన్నాయి, వెట్ బన్స్, డ్రై బన్స్. నెక్స్ట్ వన్ కండిషన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 1లో ఉండేటువంటి 2వ టాపిక్ గురించి పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం.